బీహార్ రాజధాని పాట్నాలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. అసెంబ్లీ ముట్టడికి జన్ సురాజ్ పార్టీ కార్యకర్తలు ప్రయత్నించారు. పోలీసులతో ప్రశాంత్ కిషోర్ ఘర్షణకు దిగారు. ఈ తోపులాటలో కార్యకర్తలు కింద పడిపోయారు. బీహార్ ఎన్నికల్లో అక్రమాలకు కుట్ర చేశారని 50 లక్షల ఓట్లు అక్రమంగా తొలగించారని అంటున్నారు ప్రశాంత్ కిషోర్. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. బీహార్లో ఓటర్ల జాబితా సవరణపై వివాదం కొనసాగుతూనే ఉంది. ఓటర్ల జాబితా సవరణ పేరుతో ఎన్నికల సంఘం 50 లక్షల మంది బీహార్ యువకుల ఓట్లను తొలగించిందని ఆరోపిస్తూ జన్ సురాజ్ పార్టీ కార్యకర్తలు భారీ ఆందోళన చేపట్టారు. అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో కార్యకర్తలు అసెంబ్లీ వైపు దూసుకుపోవడానికి ప్రయత్నించడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో ఘర్షణకు దిగారు ప్రశాంత్ కిషోర్. బారికేడ్స్ ని తొలగించడానికి ఆందోళనకారులు ప్రయత్నించడంతో పోలీసులు వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ తోపులాటలో కొంతమంది కార్యకర్తలు కింద పడిపోయారు. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రశాంత్ కిషోర్. త్వరలో 1,00,000 మందితో సీఎం నితీష్ కుమార్ నివాసాన్ని ముట్టడిస్తామంటూ హెచ్చరించారు. ఇది ప్రారంభం మాత్రమే అని, త్వరలో సీఎం నితీష్ కి తమ తడాఖా ఏంటో చూపిస్తామన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమాలకు ఈసీ కుట్ర చేస్తోందన్నారు ప్రశాంత్ కిషోర్. పొట్టకూటి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన యువత ఓట్లను తీసేస్తోందంటూ మండిపడ్డారాయన.